హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. తీవ్ర వర్షాభావ పరిస్థితులు మన దేశంలో చుట్టుముట్టబోతున్నాయా? కరువు కాటకాలు రాబోతున్నాయా? విత్తనాలు ఎండిపోతున్నాయా? రైతులకు ఈసారి ఖచ్చితంగా ఆశాభావం నిరాశ తప్పదా? వర్షాభావం వెంటాడుతుంటుందా అంటే అవుననే అనాల్సి వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇదేంటి వర్షాభావం అంటారు, మొన్నటికి మొన్న కుండపోతగా వర్షం కురిసింది కదా, అన్ని చోట్ల కూడా వర్షాలు కురిశాయి, త్వరగా వర్షం కురిసిందని పూజలు చేశారు రైతులు, పొలం దున్ని ఆల్రెడీ సిద్ధం చేసుకున్నటువంటి రైతులు విత్తనాలు కూడా వేశారు అంటే అవన్నీ నిజమే కావచ్చు. కానీ ఈసారి మాత్రం మనం చాలా దారుణమైన పరిస్థితిని చూడబోతున్నామని పర్యావరణవేత్తలు, వాతావరణ సంస్థలు నొక్కి చెప్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అమెరికా, ఐరోపా వాతావరణ సంస్థలు కూడా ఇదే చెప్తున్నాయి. ఎల్ నినో పరిస్థితులు తలెత్తుతున్నాయి. మనకు లానినో, ఎల్ నినో అని రెండు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలోన ఏర్పడినటువంటి ఉష్ణోగ్రత ప్రభావం వల్ల ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఆధారపడి ఉంటాయని మనకు బాగా తెలుసు. సో ఈసారి నైరుతి ఋతుపవనాలు ఏం చేయబోతున్నాయి? నైరుతి ఋతుపవనాలు వచ్చాయి, పలకరించేసాయి, చిరుజల్లులు పడ్డాయి, అందరం ఆనందపడ్డాం, అబ్బాయా ఇంకేముంది, ఇంకా వర్షాలు వచ్చేసాయి, ఎండాకాలం అయిపోయిందని. కానీ ఎండాకాలం అయిపోలేదు, ఇంకా మేఘాలు దోబూచులాడుతూనే ఉన్నాయి, ఆకాశం ఇంకా నిర్మలంగానే కనిపిస్తున్నాయి, దట్టమైన మేఘం ఒకటి కూడా మనకు కనిపించట్లేదు. ఎండలు కాస్తున్నాయి, విరగగాస్తున్నాయి, ఇంకా 35 డిగ్రీలు 40 డిగ్రీల దాకానే టెంపరేచర్ నమోదవుతూ ఉంది. దీన్నే ఎల్ నినో పరిస్థితులు అని అంటారు. సో అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. 12 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర వర్షాభావం పక్కాగా ఉంటుందని చెబుతోంది. ఆ 12 రాష్ట్రాలు ఏవేవి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం. సో ఈ రాష్ట్రాల్లోన ఈసారి వాన చినుకు అంతగా రాదు, చిరుకు రావడం కష్టమే, వర్షాలు కురవడం కష్టమే అని పర్యావరణవేత్తలు, ఆ తర్వాత వాతావరణ పరిశీలకులు పదే పదే చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమంటున్నారంటే పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు ఏర్పడమే. పసిఫిక్ మహాసముద్రంలోన ఏర్పడేటువంటి ఉష్ణోగ్రతల వల్లనే మనకు వాతావరణంలోన 2 రకాల పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి అత్యధికంగా వర్షాలు కురిసేటువంటిది, అంటే దాన్ని లానినో అంటారు. ఆ లానినో వలన ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేస్తాయి, వరదలు వస్తాయి, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, పంటలు విపరీతంగా పెరుగుతాయి, ఆ తర్వాత భూగర్భ జలాలు కూడా మనకు బాగా అంది వస్తాయి. ఇది ఒక పరిస్థితి. అప్పుడు మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు, అంత సుభిక్షంగానే ఉంటాయి, నెలకు 3 కార్లు పండుతాయి, 6 వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తాయని అందరూ జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పొచ్చు. కానీ ఎల్ నినో వస్తే మాత్రం దానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పర్యావరణవేత్తలు వాతావరణ సంస్థలు ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నాయంటే కనుక వీటిని నినో 3.4 జోన్లో సముద్ర ఉపరితలంలో సగటు ఉష్ణోగ్రత 29.32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతోందని చెప్తున్నారు. ఏంటిది నినో అంటే ఇక్కడ మనకు పసిఫిక్ మహాసముద్రం మధ్య భాగంలోన సెంటర్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్, అక్కడ వాతావరణాన్ని పరిశీలిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే నినో 3.4 జోన్ అంటారు. ఈ 3.4 జోన్ని దాదాపు ఒక వారం రోజుల పాటు పరిశీలిస్తే ఇక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. 29.32 డిగ్రీస్ సెంటీగ్రేడ్ హీట్లోన మనకు ఉష్ణోగ్రత కనిపిస్తోంది. కాబట్టి క్లైమాటిక్ రీఅనలైజర్ డేటా అనమాట. ఇది ఎవరో చెప్పింది కాదు, క్లైమాటిక్ రీఅనలైజ్ డేటా ప్రకారం మనకు ఈ టెంపరేచర్ కనిపిస్తోంది. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నానంటే 2015-16 నాటి సూపర్ ఎల్ నినో పరిస్థితులు మళ్ళీ మనకు కనిపించబోతున్నాయా? దీనివల్ల ఏంటంటే ఈ ఎల్ నినో వల్ల మనం గమనించాల్సింది మేఘాలు అసలు కనిపించవు, వాతావరణం చాలా పలుచగా కనిపిస్తుంది. మీరు ఆకాశం చూడండి, అక్కడక్కడ పలుచని మేఘాలు కనిపిస్తున్నాయి, కానీ దట్టమైనటువంటి కారు మేఘాలు మనకు కనిపించవు. కుంభవృష్టిని కురిపించేటువంటి మేఘాలు మనకు రావు. ఎందుకు రావు అంటే మేఘాలు ఎక్కడి నుంచి తయారు కావాలి, ఎక్కడి నుంచి నైరుతి ఋతుపవనాలు రావాలి అంటే ఇక్కడ ఈ వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం మధ్యలోన ఈ నినో 3.4 జోన్ చల్లగా ఉంటే లానినో కాస్త వేడిగా ఉంటే ఎల్ నినో అని మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ వాతావరణం వల్ల ఖచ్చితంగా మనకు
వర్షాభావ పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సో ఉష్ణోగ్రతలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు వచ్చే సమయంలో భారీ దట్టమైన మేఘాల జాడ లేదు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాతావరణ మార్పులు మొట్టమొదటి కేరళను తాకుతాయి. కేరళ నుంచి మనకు మళ్ళీ బెంగళూరు, అనంతపురం ఈ విధంగా మొత్తం మీద ఇలా ప్రవేశించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా ఇవి వ్యాపిస్తాయి. సమాంతరంగా వ్యాపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు కురిసేటువంటి వర్షాలకు, అల్పపీడనాలు వచ్చినప్పుడు లేదా క్లౌడ్ బర్స్ట్ అని అంటాం మనం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? మేఘం ఇట్లా బర్స్ట్ అయిపోయినట్టుగా, చీరిపోయినట్టుగా వచ్చినప్పటికి వర్షాలకు చాలా తేడా ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు కురిసేటువంటి వర్షాలు మీరు గుర్తుంచుకోండి, అవి సమాంతరంగా వ్యాపించుండవు. ఈసారి కూడా మనకు వర్షాలు రావచ్చు, అడపాదడప వర్షాలు కురవచ్చు. అయితే ఆ వర్షం సమాంతరంగా ఉండదు, అన్ని చోట్ల వ్యాపించి ఉండదు. ఎక్కడో ఒక చోట కేంద్రీకృతమై అలా గట్టిగా కురిసేసి మాయమైపోతుంటుంది. పట్టణాల్లో వర్షం కురవచ్చు, పొలాల్లో వర్షం కురవకపోవచ్చు. ఎక్కడ వర్షం కురవాలో అక్కడ ఎండలు కాయవచ్చు, ఎక్కడ అక్కర్లేదో అక్కడ మాత్రం వర్షం కురవచ్చు. దీన్నే మనం ఏమంటాం అంటే డ్రాట్ పరిస్థితులు అంటాం, కరువు పరిస్థితులు, వర్షం రానటువంటి పరిస్థితులు. మరి వర్షం రాకపోతే ఏమవుతుంది? మనకందరికీ తెలుసు, వర్షం రాకపోతే సాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సాగునీరు ఇబ్బంది ఏర్పడుతుందో, ఎప్పుడైతే నదులు ఎండగట్టిపోతాయో, ఎప్పుడైతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయో, ఎప్పుడైతే బోర్ల బావిలోనూ నీళ్లు రావో, ఎప్పుడైతే వర్షం చినుకులు రావో, విత్తనాలు మొలకెత్తవు. విత్తనాలు మొలకెత్తకపోతే పంట పండదు. పంట పండకపోతే ధాన్యం మార్కెట్లోకి రాదు. రైతులు దిగాలుగా ఉండాల్సి వస్తుంది. రైతులు ఒక్కటే కాదు, మనం కూడా ఆ కరువు పరిస్థితులను బలి కావాల్సి వస్తుంది. రైతులు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. ప్రభుత్వం ఇప్పుడే అప్రమత్తంగా ఉండి రైతుల్ని ఆదుకోవాలి. విత్తనాలు తెచ్చుకుంటారు పాపం రైతులు, మబ్బులు చూస్తారు, ఇంకేం వాళ్ళు కార్తెలను చూసుకొని, అంటే సంప్రదాయం ప్రకారం మనకు కార్తెలు ఉంటాయి. ఆ కార్తె ప్రకారం మనకు విత్తనాలు ఎప్పుడు పంట వేయాలి ఏం కథ అని ఒక లెక్కపత్రం వాళ్ళకు ఉంటుంది. సో ఆ కార్తె వచ్చేసరికి పాపం వాళ్ళు భూమి పూజ చేసి, నాగలి పూజ చేసి విత్తనాలు అయితే విత్తారు, సాలు వెంబడి విత్తనాలు అయితే విత్తేశారు మొన్న. అయితే నీళ్లు రావాలి కదా, చినుకులు పడాలి కదా. విత్తిన సమయంలోనూ సరైన వర్షాలు వస్తే ఖచ్చితంగా రైతు బాగుపడతాడు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, అనంతపురం లాంటి జిల్లాలోన, రాయలసీమ అనంతపురం లాంటి జిల్లాలోన కరువు నిత్యం పలకరిస్తూ ఉంటుంది. అక్కడ రైతులు నిత్యం చెప్పే మాట ఏంటంటే, మా వేరుశనగ పంట పండాలంటే మాకు 2 వర్షాలు వస్తే చాలు సార్, కేవలం 2 వానలు వస్తే చాలు, మనం హాయిగా బతికేస్తాం, మా పంటలు మా చేతికి వస్తాయి. అందుకోసమే అక్కడ ఒక మాట కూడా ఉంది, వర్షం వస్తే విత్తు, వర్షం వస్తే ఎత్తు అని. వర్షం వస్తే విత్తనం విత్తుతాం, శనగ విత్తనాలు విత్తుతాం. అవి పంటలు పండేసిన తర్వాత అవి తీసేటప్పుడు కూడా వర్షం రావాలి, ఎందుకంటే దాన్ని తీయాలి కదా, దాని వేరుకోరన విత్తనాలు ఉంటాయి కాబట్టి. సో వర్షం వస్తే విత్తు, వర్షం వస్తే ఎత్తు అంటారు. కానీ విత్తేటప్పుడు వర్షం వస్తే రాదు, ఎత్తేటప్పుడు కూడా వర్షం రాదు. అందుకోసమే అక్కడ రైతులు, కరువు రైతులు ఆ కరువు బాధను తట్టుకోలేక వానలు రాకపోతే భూమిని మళ్ళీ దున్నేస్తారు, పంట పండకపోతే భూమిని మళ్ళీ దున్నేస్తారు. అలాంటి దారుణమైన పరిస్థితులు వస్తాయి, జీవనాలు ఛిద్రమైపోతాయి, డబ్బు చేతికి రాదు, పంట అందకపోతే రైతు ఆర్థికంగా కుదేలైపోతాడు. రైతు ఆర్థికంగా కుదేలైపోతే మళ్ళీ రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు రిపీట్ అయిపోతాయి. ప్రభుత్వం బదనాం అయిపోతుంది. ప్రకృతి పగబడితే ఏ ప్రభుత్వమైనా సరే బద్నాం కాక తప్పదు అని మనకు గత ప్రభుత్వాలన్నీ కూడా నిరూపించాయి. సో ఇక్కడ మన పరిస్థితికి వస్తే ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లాంటి మహానగరంలోన నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో మనమందరం ఆల్రెడీ చెవి చూస్తూనే ఉన్నాం. వాటర్ ట్యాంకర్లు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. రాత్రిపూట 24 గంటలు కూడా వెళ్ళి నీళ్లు నింపుకుంటూ ఉన్నాయి. కొద్ది రోజులు పోయాక అక్కడ నీళ్ళు రాకపోతే, నీటి ఎద్దడి తీవ్రమైపోతే, తాగునీటికి నీళ్ళే దొరకకపోతే ఏం చేయాలి? ఇప్పటికీ కొన్ని గ్రామాల్లోన, కొన్ని జిల్లాలోని కొన్ని గ్రామాల్లోన నీటి ఎద్దడి కోసం ఊళ్ళను వదిలి పారిపోయే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత దారుణమైన పరిస్థితులు తలెత్తరాదని మనమందరం ఆశిద్దాం. అయితే వాతావరణ సంస్థలు మాత్రం చెప్తున్నాయి, ఈసారి ఎల్నినో వస్తుంది, వర్షాలు రావు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏదంటే, యూరోపా, అమెరికా వాతావరణ సంస్థలు తాజా చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అవి విడుదల చేసినటువంటి తాజా చిత్రాల ప్రకారం ఇక్కడ మనకు నినో 3.4 జోన్లోన 29.32 డిగ్రీస్, పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం పైన సగటు ఉష్ణోగ్రత
తగ్గట్లేదు, అది ఇంకా అలాగే ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వేడి గాలులు వీస్తాయి. వేడి గాలులు వీచినప్పుడు నైరుతి ఋతుపవనాలు బలహీనపడిపోతాయి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి, నైరుతి ఋతుపవనాలు వచ్చాయే కానీ అవి కాస్త బలపడిపోయలేదు, బలహీనమైపోయాయి. ఎప్పుడైతే అవి బలహీనమైపోయాయో వర్షాలు స్ప్రెడ్ కావు, మేఘాలు కురవవు. మేఘాలు తయారైతే కదా మనకు మేఘం వర్షించడానికి. మేఘం వర్షించాలంటే మొట్టమొదటి మేఘాలు తయారు కావాలి కదా, అవి మనకు కనిపించట్లేదు. కనుచూపు మేరలో ఉన్న రైతుకు ఎక్కడ ఎత్తి చూసినా కూడా ఒక్క మేఘం కూడా కనిపించని పరిస్థితిలోన మనకు మళ్ళీ కరువు ఏమైనా కాటేయబోతుందా అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి సమయంలోనే మనమందరం గుండె నిబ్బరతో ఉండాలి. వర్షం వచ్చిందా, వెల్ అండ్ గుడ్. రాకపోతే ఏం చేయాలి అంటే మనం వాటర్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం ఎలా, అది మళ్ళీ ఖచ్చితంగా మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే. నీటిని ఒడిసి పట్టడమే కాదు, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, అవి అందనప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న నీటిని యూ హ్యావ్ టు యూటిలైజ్ ప్రాపర్లీ. సో నీళ్ళను జాగ్రత్త వాడుకునే పరిస్థితి వస్తుందేమో, ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి. ఇదండి ఛాయాచిత్రం. సో ఈ ఛాయాచిత్రం మీరు చూస్తే మనకు కాస్త భయం కొలేలా ఉంది, కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదండి వర్షానికి సంబంధించినటువంటి సమాచారం. దట్స్ ఆల్.